డ్రెస్ కొలత చెప్తున్నాను చూడండి. ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూసేయండి. పూర్తిగా చూస్తే ఏదైనా అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. డ్రెస్ పొడవు వచ్చి డ్రెస్ లైనింగ్ మీదే డ్రెస్ వేసేసుకోవాలండి. కొలతలో టేప్ కూడా అవసరం లేదండి. ఒక్కోసారి మనం టేప్ కూడా వాడక్కర్లేదు. టేప్ లేకుండా కొలతలు ఎలా చూసుకోవాలి చూడండి. నెక్క దగ్గర మాత్రం 3 తీసుకోవాలి. నెక్క పొడవు వచ్చి అప్పుడు 7 ఉంది. 7 పెట్టేసుకోవాలి. చంకటాట అలాగా ఆనాలు పెట్టుకోవాలి. చంక దగ్గర నుంచి అలా షేపులు తీసుకోవాలండి. అది ఖర్చుకి అసలు వచ్చి లూజ్ అది. ఇది 2 ఇంచులు ఖర్చు. ఖర్చు ఎక్కువ ఉంటే ఏమైపోదండి, తర్వాతనే కట్ చేసుకోవచ్చు. నెక్ పలకమాడి పెట్టామంది. చంక దింపు వచ్చి 9 అండి. చంక లూజ్ వచ్చి 12. ఇలా రౌండ్ షేప్ తీసేసుకోవచ్చు. ప్రతిదానికి టేపు వాడవలసిన లేదండి. టేపుని ఎత్తుక్కోవడం ఎందుకు, మన చేతిలో స్కేలు విసుముక్కుంటే చాలు. సులువుగా డ్రెస్ కూడా కట్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి. పలక నెక్ డ్రెస్కి ఎదర్ డిజైన్ ఉంది కాబట్టి పలకే పెట్టమని ఇంకేం వద్దండి. ఇప్పుడు పెద్దవాడండి, ఎక్కువ షేప్ అది తీయొద్దండి. నార్మల్గానే కొట్టమని. పెద్దవాళ్ళు కదా, వాకింగ్కి వెళ్తుందంటే ఆ డ్రెస్ వాకింగ్ డ్రెస్ అండి. అదే చిన్నపిల్లలకైతే షేప్ బాగా తీయొచ్చు. ఇప్పుడు షేప్లో అవి తీయొద్దండి. అందుకే షేపు ఎక్కువ కట్ చేయలేదు. అంటే లావు కదా, లావు మళ్ళీ షేపులు బాగా అవసరం లేదు. మనం నార్మల్గా కుట్టామంది. అయినా సరే కొంచెం షేప్గానే తీసాను నేను. కటింగ్ కూడా చూసేయండి. ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఆ పొడవు వచ్చి డాట్స్ అండి. డాట్లు ఎలా పెట్టుకోవాలి చూడండి. మొత్తం వెనక వచ్చి రౌండ్ నెక్ గీసేసుకోవడం. నెక్ మాత్రం కొంచెం పైకి కావాలండి. వెనకతలు కూడా వెంటనే నెక్ కూడా అక్కడ కట్ చేసుకుని షోల్డర్ కూడా విడదీసేసుకోవాలి. దేని పాయింట్ దానికి తీసేసుకోవాలి జాయింట్. ఇంకా హ్యాండ్స్ వచ్చి చంకలో మిగిలిన ముక్కలు ఉంటాయి కదా, చంక దగ్గర వేసుకోవాలి. అతుకు రాదు అలాగైతే. చేయి పొడవు తీసేసుకోవాలి. చేయి పొడవు వచ్చి 8 అండి. ఇంకా చేయి లూజు ఎక్కువే, పెద్దవాడు కాబట్టి చేయి లూజు అలా డ్రెస్తో మాత్రం పెట్టేసుకుని పూర్తి కొలత చూసేసుకోవచ్చు. ఇలా రౌండ్గా తీసుకుని కింద మీద అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. మళ్ళీ కింద ఒకలాగా పైన ఒకలాగా ఉంటుంది. కటింగ్ చేసేసుకుంటే సులువుగా తెగిపోతుంది. డ్రెస్ వేసుకునే కొలత తీసుకొచ్చండి టేప్తో కంటే. అదే సులువు మనకి. అది మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసాను. మెయిన్ కుట్టేది అదే డ్రెస్. ఆ కింద ముక్కలు అయితే సరిపోలేదు. అయినా సరే అడ్జస్ట్మెంట్ అయిపోవచ్చు. ఎంతో కాదు, చిన్నది 2 ఇంచులు తక్కువ ఉంది మెయిన్ది. కొంచెం పొడవు ఎక్కువ ఉంది. ఈ ముక్క మళ్ళీ అతుక్కోవచ్చు. ఇది వెనకాల భాగం అండి. హ్యాండ్స్కి తీసుకోవాలి కదా, అలాగా రెడీమేడ్ పెద్ద వచ్చేవిట్లేదండి. క్లాతులు 2 మీటర్లు తక్కువే ఉంటున్నాయి. ఆ హ్యాండ్స్కి 2 హ్యాండ్స్ అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా తీసేసుకోవాలి. అది వచ్చి హ్యాండ్స్కి క్రాసులండి. ఇది వచ్చి ప్యాంట్ అండి. ఇందులోనే ప్యాంట్ కూడా చెప్పేస్తున్నాను. స్కేల్తో ఫస్ట్ డ్రా చేసేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఉండకుండా స్కేల్తో డ్రా చేసుకుని ప్యాంట్ పొడవు చూసేసుకోవాలి. ప్యాంట్ పొడవు అలా చూసేసుకోవాలి. ప్యాంట్ పెట్టుకుని ప్యాంట్ పొడవు కూడా చూసేసుకోవచ్చండి. దీనికి కూడా టేప్ అవసరం ఉండదండి. కాళ్ళు లూజ్ కూడా అలా పెట్టుకుని చూసేసుకోవచ్చు. కిస్తా లూజ్ కూడా కిస్తా లూజు టేప్ పెట్టి చూసుకోవచ్చు. కిస్తా 9.5 ఉంది. నేను 10.5 పెట్టుకున్నాను. కిస్తా నొక్కకూడదు. ఇక్కడ ఎక్కువ 1 ఇంచు పెద్దదే ఉండాలి తప్ప నొక్కేటట్టు ఉండకూడదు. కిస్తా నొక్కిందంటే డ్రెస్ ఇంకా వేసుకోవడం కష్టంగా ఉంటుంది. కిస్తా లూజుగా ఉంటేనే వాకింగ్కి వెళ్ళినప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు వాకింగ్ డ్రెస్ చెప్పింది కదా, అందుకని కిస్తా కొంచెం లూజే కావాలండి. లూజ్ ప్యాంట్ అండి, పటియాలా ప్యాంట్. అలా డ్రాయింగ్ వేసేసుకోవడమే ప్యాంటుకి కూడా. దీనికి టేపు వాడక్కర్లేదండి. ఒక్కసారి ప్యాంటు కొలత చూసేసుకుని కిస్తాలు చూసేసుకుంటే ప్యాంట్ కూడా సులువుగా కట్ చేసేసుకోవచ్చు. సులువుగా అయిపోయేదే ప్యాంట్ అండి, చాలా సులువు. అక్కడ డ్రాయింగ్ వేస్తాను చూసేయండి. ఇస్త్రీలు అవి ఏమి కూడా అవసరం ఉండదు ఒక డ్రెస్కి. మళ్ళీ అవన్నీ పెద్ద పని పెట్టుకోవడం. డ్రాయింగ్ చూసిండి. అది కిస్తా, ఇది ప్యాంట్ పొడవు. అక్కడి నుంచి రౌండ్ షేప్గా తీసేసుకోవాలండి. అది ప్యాంట్ పొడవు. ప్యాంట్ పొడవు కూడా 28 అండి ఆవిడ చూసింది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం షార్ట్గా ఉంటుంది, ఎక్కువ పొడవు అది వద్దండి. డ్రెస్ కూడా ఎక్కువ పొడవు పెట్టద్దండి. అదే డ్రెస్ ఇచ్చింది, అది కూడా నేను కుట్టిందండి. కటింగ్ కూడా చేసేసుకోవాలి.
ఇక్కడ వచ్చి అలా రౌండ్ షేప్ తీసుకుంటే కిస్తా పట్టదండి. ఒకళ్ళు స్ట్రైట్గా తీసుకుంటారు, స్ట్రైట్గా తీసుకోకుండా రౌండ్గా తీసుకోవాలి. అది వచ్చి హెచ్చు తగ్గులు తీసుకుంటే ఆ మొక్కే బొందులు కూడా పనిచేస్తుందండి. సింపుల్గా అయిపోయింది. చూసుకోండి ఒక్కసారి ఎలా కట్ చేసానో ఒకసారి చూసేసుకోండి. అయిపోయింది. ఇది వచ్చి నడుము లూజు, దీనికి కూడా నడుము కూడా అది కూడా నడుము లూజు అలా చూసుకోవాలి. అలా 2 మడతల మీద పెట్టి టేప్తో చూసుకోవాలి. 35 ఉందండి నడుము లూజు, 35. దానికి ఎలాగ మనం 4 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకోవాలి. నడుము పొడవు వచ్చి 9.5 ఉంది, 10.5 పెట్టేసుకోవాలి. అలా టేప్తో నడుము పొడవు చూసుకోవాలి. అదిగోండి 10.5 టిక్ పెట్టేసుకోవాలి.